హలో దోస్తులు, ఎలా ఉన్నారు? చెప్పానుగా పట్టిందల్లా బంగారమే అని. ఎస్, మరొక నోటిఫికేషన్ తోటి మీ ముందుకు వచ్చేసాం. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, మీకు తెలిసి మీ సర్కిల్లో డిగ్రీ చదివి గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి. ఏంటి విషయం అంటే, ఐబీపీఎస్ నోటిఫికేషన్ కూడా మీ ముందుకు వచ్చేసింది మిత్రమా. ఐబీపీఎస్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ బ్యాంకింగ్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నోటిఫికేషన్గా మనం ఎప్పటి నుంచో గుర్తిస్తున్నాం. సో అటువంటి ఆ నోటిఫికేషన్ వచ్చేసింది మీ ముందుకి. అయితే నోటిఫికేషన్కి సంబంధించిన క్యాలెండర్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం. క్యాలెండర్ తర్వాత డీటెయిల్గా నోటిఫికేషన్ విషయాల గురించి కూడా మనం చెప్పుకుందాం. ప్రస్తుతానికి క్యాలెండర్ ఏంటో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో క్యాలెండర్కి వచ్చినట్లయితే ఆర్ఆర్బీస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, సిఆర్పి, కామన్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ or the process whatever it is there for RRBs approximately 14 అనుకోవచ్చు. సో 14 ఆఫీస్ అసిస్టెంట్స్ అండ్ సిఆర్పి ఆర్ఆర్బీస్ ఆఫీసర్ స్కేల్ 1, 2 అండ్ 3కి సంబంధించిన డీటెయిల్ మన డేట్స్తో సహా మనకి క్యాలెండర్ అనేది మీ ముందుకు వచ్చేసింది. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ పట్టిందల్లా బంగారం అని నేను అంటానికి కారణం అదే. ఇప్పుడు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో నిజంగా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నోటిఫికేషన్ల మీద నోటిఫికేషన్లు వరుసగా ఉన్నాయి. ఇదే కరెక్ట్ టైం మిత్రమా, సద్వినియోగం చేసుకోండి, మిస్ చేయొద్దు. డిగ్రీ అయి ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కళ్ళు మీ ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్ని చెక్ చేసుకొని క్వాలిఫికేషన్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇమీడియట్గా ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మీకు ఏ మోడ్ కుదిరితే ఆ మోడ్లో ఇమీడియట్గా ప్రిపేర్ అవడానికి స్టార్ట్ చేయండి. ఈ రోజే స్టార్ట్ చేయండి. ఒకవేళ ఆన్లైన్ కావాలంటే మన విఎస్ ఆన్లైన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. యాప్ స్కానర్ మీకు ప్రజెంట్ చేస్తున్నాము. స్కానర్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదు డైరెక్ట్గా వచ్చి క్లాసెస్ అటెండ్ అవుతాం సార్ అంటే రండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అడ్డా గుంటూరు బిడ్డ ఉంది కదా మన గుంటూరు. నంబర్ ఆఫ్ పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయండి గుంటూరులో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. రండి, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వండి. మీకు స్క్రీన్ మీద ఇచ్చిన మా నంబర్కి కాల్ చేయండి అండ్ ఖచ్చితంగా డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. అయితే విషయం ఏంటి అనేది డీటెయిల్గా చూద్దాం. చివరి వరకు వెయిట్ చేయండి, మీకు డీటెయిల్గా సర్ప్రైజింగ్ విషయాలు కూడా మీకు చెప్తున్నాను కాసేపట్లో. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్స్ కనుక మీరు చూసుకున్నట్లయితే 27th ఆఫీసర్ స్కేల్కి సంబంధించినటువంటిది 27/7/2025, నెక్స్ట్ 2nd of 8th month 2025, నెక్స్ట్ 3rd of 8th 2025 అని అనుకోవచ్చు. స్కేల్ 1కి సంబంధించి. స్కేల్ 2కి సంబంధించినటువంటిది ఎటువంటిది లేదు, ఎందుకంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉండదు కాబట్టి డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది స్కేల్ 2కి 3కి. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్స్కి అయితే కనుక డేట్స్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. డేట్స్ నీట్గా నోట్ చేసుకోండి, ఒకవేళ లేదంటే అబ్జర్వ్ చేసుకోండి. జస్ట్ క్యాలెండర్ ఇది. నెక్స్ట్ మెయిన్కి సంబంధించినటువంటి సింగిల్ ఎగ్జామినేషన్ ఏ రోజు ఉంటుంది అంటే ఆఫీసర్ స్కేల్ 1కి అయితే 13th 9, నెక్స్ట్ 13th 9 అదే రోజున ఆఫీసర్ స్కేల్ 2, 3 కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చాలా మందికి కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆ సందేహాలు కూడా నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనకి మెసేజ్ చేస్తున్నారు, సార్ పరిస్థితి ఏంటి సార్, ఈ ఐబీపీఎస్ నోటిఫికేషన్ అంట అది ఇది అని నంబర్ ఆఫ్ మెసేజ్ చేస్తున్నారు. వెయిట్ ముందు క్యాలెండర్ చూడండి. క్యాలెండర్ అర్థం చేసుకొని నోటిఫికేషన్లోకి డీటెయిల్గా మనం వెళ్దాం. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెకండ్ ఆర్ఆర్బీస్, సిఆర్పి, పిఓ, ఎంటీ, ఎక్స్, ఐ మీన్ అప్రాక్సిమేట్గా చెప్పాలంటే 15 అనుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా ఎక్స్ అంటే 10, మనకి వి అంటే 5, సో రెండు కలుపుతుంటే రోమన్ నెంబర్స్ ప్రకారం ఎక్స్వి అంటే 15 అవుతుంది. నెక్స్ట్ సిఆర్పి స్పెషలిస్ట్ ఆఫీసర్ కమింగ్ టు 15. సో సిఆర్పి సిఎస్ఏ ఇది కూడా 15కి సంబంధించింది. స్పెషలిస్ట్ ఆఫీసర్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సో దానికి కూడా ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. మీకు సంబంధించి కూడా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే మీకు 4/10/2025, 5/10/2025, 11/10/2025. నెక్స్ట్ స్పెషలిస్ట్ ఆఫీసర్కి ఎస్పెషలీ ప్రొబేషనరీ ఆఫీసర్తో పాటుగా అంటే పిఓ అని అంటాం, ఐబీపీఎస్ పిఓస్కి సంబంధించి. సో ఎంటీ అండ్ పిఓస్. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ట్రైనీస్ అనొచ్చు, ప్రొబేషనరీ ఆఫీసర్స్ అనొచ్చు, రెండు కూడా మీకు డేట్స్ మెన్షన్ చేయడం జరిగింది. మరి స్పెషలిస్ట్ ఆఫీసర్ పరిస్థితి ఏంటి సార్ అంటే 22nd, 23rd. సార్ నేను ఆ ఎగ్జామ్కి ఈ ఎగ్జామ్కి రెండింటికి రాయొచ్చా సార్? విడివిడిగా మీకేమి అప్లై చేసుకోవాల్సిన ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు డైరెక్ట్గా అప్లై చేసి ఒకేసారి మీరు 2 ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు. ఎలా ఏంటి అనేది నోటిఫికేషన్లో డీటెయిల్గా ఉంటుంది. నోటిఫికేషన్లో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏమేమి ఇచ్చాడు విషయాలు అనేది కూడా నేను ఒకసారి చెప్తాను. కస్టమర్ సర్వీస్ అసోసియేట్ సిఎస్ఏ, ఇది సిఎస్ఏకి సంబంధించినటువంటిది కూడా మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ 6/12 జరుగుతుంది. నెక్స్ట్ 7/12, 13/12, 14. సార్ నాకు ఎలిజిబిలిటీ ఉందంటే మీరు అన్నీ కూడా రాసుకోవచ్చు.
ఇప్పుడు స్పెషలిస్ట్ ఆఫీసర్కి మీరు రాయాలంటే స్పెషల్ క్వాలిఫికేషన్స్ కావాలి. అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళకి అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, అగ్రికల్చర్ సైడ్ నాలెడ్జ్ కానీ, అదే లీగల్ ఆఫీసర్కి సంబంధించిన ఎల్ఎల్బి అయిన వాళ్ళు కానీ, అలా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఉంటాయి. వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ కావాలి. లేదు సార్ నాకు బేసిక్ డిగ్రీ ఉంది సార్ అంటే బేసిక్ డిగ్రీకి సంబంధించినటువంటి ప్రొబేషనరీ ఆఫీసర్స్ కూడా మీరు రాసుకోవచ్చు. సో ఆ జాబ్ రిక్వైర్మెంట్ని బట్టి మనం నోటిఫికేషన్లో చదువుకొని దానికి అప్లై చేసుకోవాలి. అంతేగాని నేను అది రాస్తాను ఇది రాస్తాను బ్లైండ్గా వెళ్ళకూడదు. సో డీటెయిల్గా అర్థం చేసుకోవాలి ప్రతిదీ. నెక్స్ట్ దానికి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే 29/11 నుండి, నెక్స్ట్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే 4/1/2026 అంటే కంఫర్టబుల్ టైం అయితే ఉంది మనకి. నెక్స్ట్ అదేవిధంగా సో చాలా టైం అయితే ఉందని చెప్పుకోవచ్చు. మరి ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, చాలామంది వెయిట్ చేస్తుంది ఇదే. సో క్యాలెండర్ తెలుస్తుంది కానీ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఏంటి అనేది కూడా ఒక్కసారి మనం చెప్పుకుందాం. ద రిజిస్ట్రేషన్ ప్రాసెస్ విల్ బీ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. అంటే ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే మనం అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి పోస్ట్ ద్వారా మీరు పంపించకూడదు. బోత్ ఫర్ ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వేర్ ఎవర్ అప్లికబుల్. నెక్స్ట్ క్యాండిడేట్స్ విల్ బి రిక్వైర్డ్ టు అప్లోడ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ యాజ్ పర్ ద స్పెసిఫికేషన్స్ గివెన్. సో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లై చేయాలనేది ఇక్కడ ఒకసారి చూద్దాం. ఫోటో ఆఫ్ ద అప్లికెంట్, ఫోటో మీరు డీటెయిల్గా 20 to 50 కేబీలో ఉండేటువంటిది జెపెగ్ ఫైల్ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో 20 to 50 కేబీ అనేది గుర్తుపెట్టుకోండి. అది మీరు ఈజీగా ఇంటర్నెట్లో కూడా మీరు ఆ ఫైల్ సైజ్ని మీరు మాడిఫై చేసుకోవచ్చు. లేదా ఒక మంచి ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్తే చక్కగా మీకు ఫోటోని నీట్గా చేసిస్తారు. నెక్స్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ 10 to 20 కేబీ అయితే మనకి అవసరం ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ద అప్లికెంట్, ఇక్కడ చూడండి థంబ్ ఇంప్రెషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ద అప్లికెంట్ 20 to 50 కేబీ చూసుకోండి జెపెగ్. నెక్స్ట్ స్కాన్డ్ కాపీ హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్, అక్కడ వాళ్ళు హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ ఇస్తారు నోటిఫికేషన్లో, అది డౌన్లోడ్ చేసుకొని మీ హ్యాండ్ తోటి మీరు రాసి దాన్ని కూడా మీరు సైన్ చేసి దాంతోపాటుగా దాన్ని స్కాన్ చేసి మళ్ళీ మీ హ్యాండ్ రైటింగే ఉండాలి, వేరే వాళ్ళు రాయకూడదు, మీరే రాయాలి. మళ్ళీ దాన్ని స్కాన్ చేసి దాన్ని కూడా అప్లోడ్ చేయాలి. ఆ స్కాన్ చేసిన దాని ఫైల్ సైజ్ కూడా 50 to 100 కేబీ ఉండాలి. జెపెగ్ ఫైల్ చెక్ చేసుకోండి, జెపెగ్ ఫార్మాట్లో ఉండాలి. ఆ ఫార్మాట్ కూడా చాలా ఇంపార్టెంట్. Candidates will also be required to capture and upload their live photograph. Very very important. చాలా మంది ఏంటంటే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి వీళ్ళని అప్లై చేయండి అని చెప్తున్నారు. అది అవాయిడ్ చేయడానికి ఈసారి వీళ్ళు జాగ్రత్తగా కొత్త పాయింట్ ఏంటి మనం జాగ్రత్తగా గమనించుకోవాల్సింది. కొంతమందికి ఆల్రెడీ దీని గురించి అవగాహన ఉంటుంది. అవగాహన లేని వాళ్ళకి చెప్తున్నాను మిత్రమా, ఏంటది అంటే యూ నీడ్ టు రిక్వైర్, సో యు ఆర్ సపోజ్ టు గివ్ యువర్ లైవ్ ఫోటోగ్రాఫ్. మీరు అప్లోడ్ చేసేటప్పుడు మీ లైవ్ ఫోటోగ్రాఫ్ ఏదో ఫోన్ ద్వారా కానీ వెబ్సైట్ ద్వారా వెబ్ క్యామ్ ద్వారా కానీ మీ యొక్క లైవ్ ఫోటోని కూడా వాళ్ళకి మీరు లైవ్లో ఇవ్వాల్సి ఉంటుంది. సో డీటెయిల్డ్ నోటిఫికేషన్స్ అంతా కూడా మీకు వెబ్సైట్ ఇవ్వడం జరిగింది, www.ibps.in. దానిలో డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుంది. అదొక్కసారి డీటెయిల్గా స్టడీ చేయడం అనేది మంచిది అనేది నా అభిప్రాయం. చెప్పాను కదా లాస్ట్ వరకు విన్న వాళ్ళకి కొన్ని మంచి టిప్స్ చెప్తానని. ఫస్ట్ టిప్, ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆన్లైన్ విఎస్ ఆన్లైన్ యాప్ ఉంటుంది, చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక్కడ మీకు ఆల్రెడీ QR కోడ్ కూడా ఇచ్చాము. మీరు ఫోటో తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకొని దాని ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోండి. లేదు సార్ నేను ఆన్లైన్లో ప్రిపేర్ అవ్వలేను సార్, నేను డైరెక్ట్గా వచ్చి క్లాసెస్కి విని అటెండ్ అవ్వాలనుకుంటున్నానంటే రండి మిత్రమా, గుంటూరుకి రండి. సో మై నేమ్ ఈజ్ SS నవీన్. నా నంబర్ కూడా మీకు ఆల్రెడీ పరిచయమే, 7799203011. డైరెక్ట్గా ఈ నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్గా మన క్లాసెస్కి గుంటూరు బ్రాడీపేట్ 2/1 వచ్చేసేయండి. హ్యాపీగా మనకి ఆన్లైన్ క్లాసెస్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. కంఫర్టబుల్గా మీరు రాసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి ద బెస్ట్ వన్ ఈజ్ విఎస్. బికాజ్ విఎస్ ఆన్లైన్లో అన్లిమిటెడ్ నంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి మీకు అందుబాటులో ఆల్రెడీ ఉన్నాయి. అండ్ కొత్తగా మేము అప్డేటెడ్ వీడియోస్ కూడా యాడ్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఈ రెండు కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. డైరెక్ట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. డెమో వీడియోస్ కూడా ఉన్నాయి అవైలబిలిటీలో. అండ్ ఫ్రీ టెస్ట్లు కూడా మీరు రాసుకోవచ్చు. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా మేము అప్లోడ్ చేస్తున్నాం మన యాప్లో. సో విఎస్ ఆన్లైన్ అని మీరు ప్లే స్టోర్లో కొట్టినా వస్తుంది, లేదు రాకపోతే మీకు ఇచ్చిన స్కానర్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ టెస్టులు రాయండి, ఒకసారి చూడండి టెస్టులు క్వాలిటీ ఎలా ఉన్నాయి. మనకి బ్యాంకింగ్కి సరిపోయే విధంగా, SSCకి సరిపోయే విధంగా, కానిస్టేబుల్స్కి, మొత్తం అన్ని ఎగ్జామ్స్కి సరిపోయే విధంగా మనం టెస్టులు అనేవి డిజైన్ చేసాం. ఇప్పటికిప్పుడు మీరు ఫ్రీగా టెస్టులు రాసుకోవచ్చు, ఎటువంటి అమౌంట్ పే చేయకుండా. ఎలా అనేది మీకు ఒకసారి మన యాప్లో డౌన్లోడ్ చేసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎలా మీరు డౌన్లోడ్ చేసుకోవాలని. యాప్లో ఉంది, ఆ వీడియో మీరు ఒక్కసారి వాచ్ చేయండి. హ్యాపీగా టెస్టుల్లోకి వెళ్తే టెస్టుల్లో పే అని వస్తుంది, పే కాకుండా డెమో అని వస్తుంది. డెమో క్లిక్ చేయండి. డెమో క్లిక్ చేసి మీరు టెస్ట్లోకి వెళ్ళిపోయి హ్యాపీగా టెస్ట్లన్నీ రాసుకోండి. ఒక్కసారి క్వాలిటీ చూడండి, చూసి అప్పుడు మీరు మీరు కొన్ని వీడియోస్ కూడా శాంపిల్ వాచ్ చేయొచ్చు. నచ్చితే కనుక ఆన్లైన్ పర్చేస్ చేసుకోండి. లేదండి నాకు ఫోన్లో వాచ్ చేయడం ఇష్టం లేదు అనుకున్నప్పుడు మాత్రమే మాకు ఫిజికల్ కూడా ఉంది, ఫిజికల్గా మీరు వచ్చి
మీకు ఇచ్చినటువంటి ఆన్లైన్ కావాలంటే మీకు కింద ఇచ్చిన నంబర్కి కాల్ చేయండి. ఫిజికల్గా కావాలంటే ఇగో నా నంబర్, ఈ నంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్లీ ఐ విల్ బి అవైలబుల్ అండ్ ఐ విల్ గైడ్ యూ. సో దట్స్ ఇట్ ఫర్ నౌ. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. హోప్ ఇలాంటి మరొక మంచి వీడియోలో మీతో కలుస్తాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్.